ఇవాళ సాయంత్రం మా ఊర్లో ఉన్న నిజామలి సాహెబ్ దర్గా ఉరూస్ అన్నమాట. సో ప్రతి సంవత్సరం మేము ఒక బియ్యం బస్తాను అయితే ఇస్తాము. అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా బియ్యం బస్తా ఇవ్వడానికి నేను మా తమ్ముడు వచ్చామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మామూలుగా ఉంది. నైట్ అయ్యేసరికి కిటకిటలాడుతుంది అనమాట. ఇప్పటి నుంచి వంటలు మొదలు పెడితే సాయంత్రం 9 అవుతుంది. చూస్తున్నారు కదా ఎన్ని దేశాలు పొయ్యి మీద ఉన్నాయో. అదేంటో కానీ ఎంత మంచి 5 స్టార్ హోటల్లో తిన్నా ఈ రుచి రాదు. ఎందుకు నాకు అర్థం కదా. చూసారు కదా ఎంత మంది జనాలు వచ్చారు. ఆ తోపులాటలు, ఆ గుద్దులాటలు, అన్నం కోసం వెయిట్ చేయడాలు. హే ప్రసాదం టైం అయిపోయింది. ప్రసాదం అయితే నాకు వచ్చేసింది. ప్రసాదం పంచేది మా తమ్ముడే అనమాట. ఆడిపేరు అయ్యూబ్. ప్రసాదాలు అయితే స్వాహా చేసేసాం. ఇంకా ఇంతమంది జనాల్లో ఎవడైతే అన్నం తీసుకుని వస్తాడు కదా ప్లేట్లలో వాడుకుంటే చూడు ఒక రేంజ్ ఉంటుంది గ్రూప్ లో వాల్యూ. ఇంకా ఆ రోజు రాత్రి వాడినైతే పట్టుకోలేమన్నమాట. అంతా నాదే ఈకేసా పీకేసా అని బిల్డప్ కొడుతుంటాడు అనమాట. అంటే ఆ ఊపు వచ్చేస్తుంది అలా జనాలు చూస్తే. అయినా మీకేం అర్థమైతే లేండి మా మధ్య తరగతి సంతోషాలు. ఒకే ప్లేట్ లో ఎప్పుడైనా మీరు 4-7 మంది కలిసి తిన్నారా? ఏంటో మా పిచ్చి ఆనందాలు, పిచ్చి పిచ్చి సంతోషాలు. అన్నం ముగిచ్చేసి ఇంకా తర్వాయి కార్యక్రమం అనమాట. పిల్లల కోసం బొమ్మలు తీసుకోవాలి. నార్మల్ గా ఇలాంటి చిన్న షాప్ లో బార్గింగ్ చేయను అనమాట. ఎందుకంటే వాళ్ళకి మిగిలేది 30-40 రూపాయలు. అటువంటి నేను ఎందుకు ఈరోజు చాలా బార్గింగ్ చేశాను అనమాట. 190 రూపాయలు చెప్పిండు రెండు కలిపి. ఒకటి వాటర్ గన్, ఇంకోటి కీ చైన్ అనమాట. కీ చైన్ వచ్చేసి 70 రూపాయలు, వాటర్ గన్ వచ్చేసి 120 రూపీస్, టోటల్ 190 రూపీస్ అన్నాడు. నేను 130కి ఇస్తావా అంటే కుదరదు సార్ అంటే నేను అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట. మా బుడ్డోడు కూడా బాగా ఇచ్చిండు. అది ఒక్కటి వెళ్తుంది ఉంది లోపల. సారీ మా జనేద్, ఈసారి తప్పకుండా తీపిస్తాను నీకోసం, ఓకేనా? ఇందుకు మీరు నా వీడియోస్ని ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీ ఊరు దేనికి ఫేమస్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.